వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు. నేను మీ మదార్ సాహెబ్ని. నిన్నటితో మొదటి దశ ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అభ్యర్థులు తలామునకలు అవుతున్నారు. అధికారులు ఎలక్షన్ గురించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం డిసెంబర్ 11 రేపు ఉదయం 7 గంటలకు ఎలక్షన్ ప్రారంభమవుతుంది. జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 2,41,137 మంది తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఇందులో 1,16,384 మంది పురుషులు ఓటర్లు కాగా 1,24,743 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 10 మంది ఉన్నారని ఒక అంచనా ప్రకారం తెలిసింది. మొదటి దశ 192 గ్రామ పంచాయతీలో 20 గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయినట్లు, 172 గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక కొరకు 488 మంది బరిలో ఉన్నారు. 1748 వార్డుల్లో 2 వార్డులు నామినేషన్ దాఖలు కాలేదని, 323 వార్డులు ఏకగ్రీవంగా, 1,415 వార్డులలో 3,427 మంది పోటీ పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. మొదటి విడత పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. అధికారులు దానికోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 7 మండల పరిధిలోని 192 గ్రామ పంచాయతీల్లో 20 ఏకగ్రీవం కావాలా, 172 గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండగా 1,740 వార్డులకు గాను 2 వార్డు నామినేషన్ దాఖలు కాలేదని, 323 వార్డులు ఏకగ్రీవం కాగా 1,415 వార్డులు ఎన్నికలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఎన్నికల రాష్ట్ర కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్, కౌంటింగ్ ఒకే రోజు జరుగుతాయని, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడే పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. నిర్వహణకు జిల్లాలో 2,089 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామని, 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఇతర పోలింగ్ అధికారులను నియమించామని, 7 డిస్ట్రిబ్యూటర్ సెంటర్లను, 7 రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రాలను అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ గారు తెలిపారు. మొదటి దశ పంచాయతీ ఎలక్షన్లో 36 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల లొకేషన్ గుర్తించి 360 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని, 162 సెన్సిటివ్ కేంద్రాలపై మైక్రో అబ్జర్వర్లను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రశాంత, స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని కలెక్టర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.